పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత సెటగును. ఏదంటే అది 31 ఇదే అధ్యాయంలో 31లో అక్కడ 13:31 రాస్తుంది. ఆవగింజ, ఒకసారి 31 అందరం కలిసి చదువుదామా? 13:31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను. ఇప్పుడు చాలాసార్లు మన విశ్వాసపు నిరీక్షణ అనేది, జాగ్రత్త గమనించండి, విశ్వాసపు నిరీక్షణ అనేది విత్తనముతో పోల్చబడింది. విత్తనము పెద్దదేమీ అవసరం లేదు, జవాబు పెద్దగా ఉండాలి. విత్తనం ఎంత ఉండాలండి? చిన్నగా ఉండాలి. పెద్ద చెట్లలో 32వ వచనం రాస్తుంది, ఆ ఆవగింజట 32:32లో చూడండి ఎంత స్పష్టంగా రాస్తుంది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో, ఆ కూర మొక్కల్లో అది అన్నిటికంటే ఏమవుతుందంటండి? పెద్దదవుతుంది. మనందరము పెద్ద పెద్ద వృక్షాలు కనిపించాలని ఆశపడతాం, పెద్ద పెద్ద జవాబులు కనిపించాలని ఆశపడతాం, పెద్ద పెద్ద చెట్లు కనిపించాలని ఆశపడతాం. కానీ స్టోరీ సీక్రెట్ ఎక్కడ ఉందండి? సీక్రెట్ ఎక్కడ ఉందండి? విత్తనములో ఉంది. ఎంత విత్తనం అంటే ఒకసారి పిక్చర్ చూద్దామా? చూడండి ఎంత విత్తనం అట, ఎంత ఉంది అక్కడ? ఎంత ఉందండి? చిన్న ఆవగింజ ఎంత ఉంటుందట? ఆవాలు ఎంత ఉంటాయండి? ఎప్పుడు వాడలేదా? ఆవగింజ అంత విత్తనం. ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా, విత్తనము నాటేది ఎవరికైనా కనిపిస్తుందా? విత్తనం ఎవరైనా చూస్తారా నాటేటప్పుడు? భూమి కింద అదేమవుతుందండి? కనుమరుగైపోతుంది. చాలాసార్లు నీలో ఎంత నిరీక్షణ ఉన్నది ఎవరికి కనిపించదు, ఎంత విశ్వాసం ఉందని కూడా ఎవరికి కనిపించదు, ఎంత ప్రార్థన జీవితం, ఎంత చిన్న ఆసక్తితో చేస్తున్నావు అనేది ఎవరికి కనిపించదు. కానీ ఎవరికి పబ్లిక్ కనిపించేది ఏది తెలుసా అండి? దాని యొక్క చెట్టు కనిపిస్తుంది, రిజల్ట్సే కనిపిస్తాయి. ఒక సంఘ పరిచయం జరుగుతుందంటే బయట ప్రతిఫలం కనిపిస్తుంది, కానీ వెనకల ఎంత చిన్న విత్తనం లాంటి చిన్న ఆసక్తితో కూడిన ప్రార్థన అనేది ఎవరికి కనిపించదు. పీపుల్ టేక్ ద ప్రేయర్ ఫర్ గ్రాంటెడ్ బికాస్ దే డోంట్ సీ ద సీక్రెట్ ఆఫ్ ఇట్. అదే రహస్యం అని చాలామందికి తెలీదు. ఎన్ని గంటల కన్నీటి ప్రార్థనలు ఉంటుందో తెలియదు, ఎంతగా ఉపవాస ప్రార్థనలు ఉంటుందో తెలియదు, ఎంతగా కన్నీటి ప్రార్థనలు. అందుకో ప్రభు అన్నాడు, కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకుంటాడు. ప్రార్థన జీవితం కన్నీటితో, చిన్న విత్తనం చాలు, చిన్న నిరీక్షణ చాలు. ఆ చిన్న నిరీక్షణ ప్రచండమైన వర్షాన్ని, కారు మోపైన వర్షము, ఆ ప్రాంతం అంతా కూడా ఆ రథములు కదలలేనంత వర్షాన్ని తీసుకొని వచ్చిందని దేవుడు మరొకసారి ఏలియా ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, చిన్న మేఘము గొప్ప వర్షము, చిన్న మేఘము గొప్ప వర్షము, చిన్న ఆసక్తితో కూడిన చిన్న ప్రార్థన. అనేక సార్లు ప్రార్థన లైట్ తీసుకుంటున్నావు, ప్రార్థన కాకతాళీయంగా అయిపోయింది, ప్రార్థన విలువ తెలియని తరంలోకి వెళ్ళిపోయింది. అందుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక రోజు వస్తుందట, ఆ రోజు మనుష్య కుమారుడు, లూకా సువార్త 18వ అధ్యాయము, మనుష్య కుమారుడు తిరిగి లోకానికి వచ్చినప్పుడు 7-8 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18:7-8, 7-8 వచనాల్లో గమనిస్తే, మనుష్య కుమారుడు తిరిగి లోకానికి వచ్చినప్పుడు ఏమి కనుమరుగైపోతుంది, ఏది కష్టతరం అయిపోతుంది, ఏది కనిపించకుండా పోతుంది. ఒకసారి అందరం కలిసి చదువుకుందామండి. 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. 8వ వచనం కలిసి చదువుదామా? వర్స్ 8 ఆల్ ఆఫ్ us టుగెదర్. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విషాదం ఏంటంటే, సాతాను అంత్య దినాల్లో, ప్రస్తుతం మన దినాల్లో దేని మీద దాడి చేస్తాడు తెలుసా అండి? విశ్వాసం మీద దాడి చేస్తాడు. అద్భుతాలు జరగాలి, దేవుని కార్యం చూడాలి, ప్రచండమైన ప్రభావ ఫలితాలు చూడాలి అంటే, ప్రతిఫలముగా గొప్ప బహుమానం అనుభవించాలి అంటే, సాతానుకు తెలుసు మనలో కావాల్సింది ఏంటంటే చిన్న నిరీక్షణ, చిన్న విశ్వాసం. కానీ విషాదం ఏంటంటే, సాతాను ఆ చిన్న ప్రార్థనని ఏం చేస్తాడండి? దెబ్బ కొడతాడు. Satan targets that small prayer life. మీరు చూడండి, ఎప్పుడైనా సాతాను దాడి చేసేది దేని మీద తెలుసా అండి? ప్రార్థన మీదనే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయాలని తీర్మానించుకుంటావో ఆ రోజు సాతాను దాని మీదనే ఏం చేస్తానండి? దాడి చేస్తాడు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో సాతాను కార్యాన్ని తలను చితకదొక్కేది. మీరు గమనించుండొచ్చు,